శాకంబరి జ్యోతిషాలయం ప్రేక్షకులకు నా యొక్క వందనాలు. ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నవగ్రహాలు, గణపతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అదేవిధంగానే నవగ్రహాలు గణపతి యొక్క ఆధీనంలో ఎందుకున్నాయి? అనేటువంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణ చర్చించుకోవడం జరుగుతుంది ఈరోజు. ముఖ్యంగా గణపతిని ప్రథమ పూజ్యుడిగా పేర్కొనడం జరిగింది. వేద ఆగమ శాస్త్రాలలో ఋగ్వేదంలో మండలం 2, సూక్తం 23, మంత్రం 1. బృహస్పతి సూక్తంలో మొదటి మంత్రం ఇది ఋగ్వేదంలో. ఏదంటే ఓం గణానాం త్వాం గణపతిగం హవామహే కవీం కవీనాముపస్రవస్తవ జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పత ఆనశృణ్వన్నుతి బిస్సీద సాధనం ఆనశృణ్వన్నుతి బిస్సీద సాధనం అనేటువంటి మంత్రం. ఓం గణానాం త్వా అంటే గణాలకు అధిపతి శివుడు, శివుని యొక్క అనుచరులు, శివుని యొక్క సమూహ శక్తి లేదా శక్తులు, వాటికి అధిపతి గణపతి. గణానాం త్వా గణపతి. హవామహే, హవామహే అంటే స్వాగతం పలుకుతున్నాం, ఆహ్వానిస్తున్నాము. గణాలకు అధిపతి అయినటువంటి గణపతిని ఆహ్వానిస్తున్నాము అనేటువంటి మంత్రమే. గణాధ్యక్షుడుగా శివుడు, గణాలకు అధిపతిగా గణపతి. కవీం కవీనాం ముపవస్రవస్తవా అంటే కవుల్లో ప్రసిద్ధమైనటువంటి కవిగాను, జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పత జ్ఞాన స్వరూపుడుగా, బ్రాహ్మణులో జ్ఞాన స్వరూపుడుగా, అత్యంత శ్రేష్టమైనటువంటి వాడుగా మేము ఈ యజ్ఞ హోమాలతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. భక్తుల యొక్క ప్రార్థనలను ఆలకించి అనుగ్రహించమని వేడుకుంటుంది ఈ మంత్రం. ఇటువంటి మంత్రం ఇంకెక్కడా కూడా లేదు. ఇది మంత్రాల్లో మొదటి మంత్రం అన్నమాట. అటువంటి గణాధ్యక్షుడు, గణాలకు అధిపతి అయినటువంటి గణేశుడు ఎందుకు నవగ్రహాలకు అధిపతిగాను, నవగ్రహాలను శాసించే విధంగాను, నవగ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతలను ఏ విధంగా తొలగిస్తాడు అనేటువంటిది ఈరోజు తరగతి. ఓం గం గణపతే నమః అనేటువంటిది గణపతి యొక్క మూలమం. ఓం అంటే పరబ్రహ్మ స్వరూపం, గం అంటే మూలాధార బీజం, గణపతియే అంటే శక్తి సమూహం, నమః అహంకార వలయం. ఎప్పుడైతే అహంకారం తగ్గించుకుంటామో గ్రహ కర్మ దృఢత్వం కూడా తగ్గుతుంది. గ్రహ కర్మ ఇచ్చేటువంటి చెడు కర్మలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క కర్మల యొక్క ఫలితం అనేది తగ్గి సానుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ఇక్కడ ఈ మంత్రం, ఈ మూల మంత్రం యొక్క ఫలితం. కాబట్టి ఓం గం గణపతే నమః అనేటువంటి మూల మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ఉచ్చరిస్తారో, 108 సార్లు జపిస్తారో, పఠిస్తారో, వారికి అందరికీ కూడా ఆటంకాలు, అడ్డంకులు తొలుగుతాయి వారి జీవితంలో అనేది శాస్త్రం తెలియజేస్తుంది. అది వేద ఆగమ శాస్త్రంలో తెలియజేయబడింది.
ఋగ్వేదంలోనూ ఉంది ఈ మంత్రం, మొదటి మంత్రం. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించాలి, జపించాలి. నవగ్రహాలను ఏ విధంగా శాసిస్తాడు, ఎందుకు నవగ్రహాలను అధిపతిగా ఉంటున్నాడు అంటే, ఆటంకాలు, అడ్డంకులు ఇచ్చేటువంటిది గ్రహాలైనా కర్మ ఫలితాలను మాత్రమే ఇస్తాయి. మనం ఇంతకుముందు క్లాసులో కూడా చూసాము. గ్రహాలు అనేటువంటిది కర్మల యొక్క ఫలితాలను కాలచక్రంలో కాలానికి అనుకూలంగా, అనుగుణంగా మీరు చేసినటువంటి కర్మలకు ఫలితాలను ఇచ్చేటువంటిది గ్రహాలైతే, ఆ గ్రహాలు ఇచ్చేటువంటి చెడు కర్మలను, విఘ్నాలను తొలగించేటువంటి వాడుగా విఘ్న రాజాధిపతిగా వినాయకుడు ఉన్నాడు. అంటే ముఖ్యంగా పాపగ్రహాలు శని, రాహు, కేతు, కుజగ్రహాలు ఏ విధంగా అయితే మనిషిని ప్రలోభ పెడుతుందో, ఎలా చెడు ఫలితాలను అందిస్తుందో, మనిషి యొక్క అజ్ఞానానికి, అంధకారానికి, చీకటికి లోనైనప్పుడు ఇతను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి కేతు గ్రహాన్ని తీసుకుంటే, కేతువుకు అధిపతి గణపతి. మీ జాతకంలో కేతు యొక్క లోపం ఉన్నిందనుకోండి, అంటే కేతు బలహీనంగా ఉండడం కానీ, లేదా కేతువుని మరొక పాపగ్రహం చూడడం ద్వారా కానీ, కలవడం ద్వారా కానీ, ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటుంటాడు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం కోల్పోతాడు, ఆధ్యాత్మిక గందరగోళం ఏర్పడుతుంటుంది, చదువులో ఆటంకాలు ఏర్పడుతుంటాయి, మానసిక చంచలత్వం ఏర్పడుతుంది, మానసిక గందరగోళం ఏర్పడుతుంది. కేతువు మోక్షకారకుడు, అంతేకాకుండా వేరుపాటు, విచ్ఛేదనం, విరక్తి, వైరాగ్యానికి కారకుడైనటువంటి కేతువు మనిషి జీవితంలో ఎంతో గందరగోళాన్ని గురిచేస్తూ, మానసికంగా ఇబ్బందిని, ఒత్తిడిని కల్పిస్తూ ఉంటాం. ఈ వ్యక్తి గణపతిని ఆరాధించకుండా జీవితాన్ని కొనసాగిస్తే, కేతు దశ లేదా కేతు అంతరం కానీ, ప్రత్యంతరంలో కానీ ఇతను ఇటువంటి కష్టాలని అనుభవిస్తుంటాడు, ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతూ ఉంటాడు. మరి ఆ వ్యక్తి గణపతిని ఆరాధించినట్లయితే, లేదా గణపతి యొక్క మూల మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా, గణపతి హోమం ద్వారా ఇతను ఆ కేతువు ఇచ్చేటువంటి దుష్పరిణామాలకు దూరం అవుతాడు. దుష్ఫలితాలకు ఇతను సానుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేది శాస్త్రం తెలియజేస్తుంది. మరి బుధుడు బుద్ధికి కారకుడు, కారకుడు, తెలివితేటలకు కారకుడు, కమ్యూనికేషన్కు కారకుడు, బుద్ధి స్థిరత్వానికి కారకుడు అయినటువంటి బుధుడు మీ జాతకంలో లోపించినట్లయితే, అతనికి, ఆ వ్యక్తికి మాటల్లో తడబాటు ఉండడము, కమ్యూనికేషన్ లోపం ఉండడము, లాజికల్ మైండ్ దెబ్బతినడము, అంటే లాజిక్‌గా మాట్లాడలేడు. ఏ సమస్య నుండి సొల్యూషన్ లభించదు. అన్నీ గందరగోళంగా ఉంటుంది జీవితంలో. ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా. ఇతరులతో మాట్లాడితే సమస్యలు. వాళ్ళు కొట్టడానికొస్తారు, తిట్టడానికొస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! మాటల ద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కొనేటువంటి రాజకీయ నాయకులను చూస్తున్నాం. అంటే మాట చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మాటలు దొర్లడానికి బుధుని యొక్క లోపం ఉంటుంది. ఈ లోపాన్ని సరిదిద్దుకోవడానికి మనము గణపతిని ఆరాధించాలి. బుద్ధి స్థిరత్వం ఏర్పడుతుంది. నిర్ణయ లోపం ఉండదు. ఎప్పుడైతే గణపతిని ఆరాధిస్తావో
బుద్ధి చాంచల్యం ఉన్నటువంటి వ్యక్తి బుద్ధి స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాడు. ఎప్పుడైతే బుద్ధి స్థిరత్వం ఏర్పడుతుందో నిర్ణయంలో లోపం ఉండదు. నిర్ణయ శక్తి ఏర్పడుతుంది. ఆ నిర్ణయ శక్తి ఏర్పడినప్పుడు ఆ గ్రహం ఇచ్చేటువంటి దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోయి ఆటంకాలను, అడ్డంకులను తొలగించుకొని ఆ వ్యక్తికి మంచి సమస్యలకి మంచి సొల్యూషన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ సమస్య నుండి గట్టెక్కగలుగుతాడు. మరి శని ఆలస్యానికి కారకుడు, కర్మ ఫలదాత అంటాం. అంటే బద్ధకాన్ని ఇస్తాడు శని. లేజినెస్ ఎప్పుడైతే ఆవహిస్తుందో అతను చేసేటువంటి పనిలో అన్నిట్లోనూ ఆలస్యం, ప్రారంభంలోనూ ఆలస్యం, రిజల్ట్ కూడా ఆలస్యంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి రాహు మాయాకారకుడు, మాయాతత్వం కలిగినటువంటి వాడు, భ్రాంతి కలిగినటువంటి వాడు, కపటత్వం, మోసం. మరి శని రాహువులు యొక్క కలయిక కానీ చూపు కానీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోర్టు కేసులని ఎదుర్కొంటూ ఉంటాం. చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసి చట్టపరంగా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు. పోలీస్ కేసు అనేసి, కోర్టు కేసు అని, ఇంట్లో సమస్యలు. దీని ద్వారా మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. మానసిక ఒత్తిడి పెరగడం వలన అతను అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయి. బీపీ, షుగరు, కిడ్నీ, లివర్ పాడవడము, ఎముకలు దెబ్బతినడము, ఆక్సిజన్ లోపం రావడము, ఐరన్ లోపం రావడము, ఇటువంటి సమస్యలని ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి శని రాహువుల యొక్క దుష్పరిణామాలను తొలగించుకోవడానికి కూడా గణపతిని మొదట ప్రార్థించాలి. అదే ఋగ్వేదంలో తెలియజేసినటువంటి ఈ మంత్రం ఎవరైతే ఉచ్చరిస్తారో, పఠిస్తారో, జపిస్తారో వారికందరికి కూడా ఇటువంటి ఆటంకాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనారోగ్య సమస్యలు అయితేమి, ఆర్థిక నష్టాలు అయితేమి, శారీరక లోపాలు అయితేమి, మానసిక చాంచల్యం అయితేమి, బుద్ధి స్థిరత్వం లేకపోవడం కానీ, నిర్ణయ లోపం ఉండడం కానీ, వీటికన్నిటికీ ఈ పాపగ్రహాలే కారణం అవుతున్నాయి. మరి కుజుడు కోపానికి కారకుడు, ఉద్రేకానికి, ద్వేషానికి, ఇతరులను కొట్టడానికి. మరి అటువంటి కుజుడు మీ జాతకంలో లోపించినట్లయితే, లేదా బలహీనపడ్డట్లయితే, లేదా పాపగ్రహాలు చూడబడిన వీరు అత్యంత కోపిష్టిగా తయారై అహంకారపూరితంగా ఇతరులను ద్వేషించడము, దాని ద్వారా సమస్యలు తెచ్చుకోవడము, ఇది బీపీని పెంచే విధంగాను, రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరగకపోవడము, ఇటువంటి కల్పించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎప్పుడు పోట్లాట్లకు దిగుతూ ఉంటారు, యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతూ ఉంటారు. కారణం గణపతి ఇక్కడ బుద్ధి స్థిరత్వానికి కారకుడవుతున్నాడు. గ్రహాలు ఇచ్చేటువంటి చెడు కర్మలను తొలగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గణపతి నువ్వు ఆరాధించకపోవడం, పూజించకపోవడము, పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాప కర్మలు ఏదైతే ఉన్నాయో దాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ పాప కర్మలను శుద్ధి చేసుకోవడానికి, మన జీవితం సజావుగా సాగడానికి మనం మొదటగా గణపతిని పూజించాలి. అంటే శని ఇచ్చేటువంటి సమస్య ఆలస్యమే కాదు, ఫెయిల్యూర్స్ను కూడా కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి శని దేవుడు ఇచ్చేటువంటి
ఈ కర్మల నుండి బయటపడడానికి విఘ్నరాజ గణపతి రూపాలు ఉన్నాయి, 32 రూపాలు ఉన్నాయి. అందులో విఘ్నరాజ అనేటువంటి రూపం, గణపతి రూపాన్ని పూజించడం ద్వారా వీళ్ళ యొక్క కర్మ, చెడు కర్మ శుద్ధి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కర్మ ఫలితం అనేది మారిపోతూ ఉంటుంది. చెడు కర్మ మంచి కర్మగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి గణపతిని ఆరాధించడం ద్వారా. మరి రాహు ఇచ్చేటువంటి భ్రమలు, మాయ, ఈ మాయాతత్వం వల్ల చెడు దారిలో నడిచేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. పిల్లలైతే విద్యకు ఆటంకాలు కలగడం, నిర్ణయాలు లోపం రావడం, జ్ఞాన లోపం కలగడము, చెడు సావాసాలు ఎక్కువగా ఉండడము, చెడు తిరుగుళ్ళు తిరగడము, ఆలస్యంగా ఇంటికి రావడము, ఇటువంటి సమస్యలతో పిల్లవాళ్ళు బాధపడుతున్నారు, లేదా మీ పిల్లలు బాధపడుతున్నారు. ఆ సమయంలో వక్రతుండ గణపతి యొక్క రూపం, గణపతి యొక్క 32 రూపాల్లో వక్రతుండ రూపాన్ని, ఆ గణపతిని ఆరాధించడం ద్వారా వీళ్ళకి దిశానిర్దేశం తెలియనటువంటి పరిస్థితి, రాహు దశలో, రాహు అంతరంగాని ప్రత్యంతరంగాని జరుగుతున్నటువంటి సందర్భంలో దిశ నిర్దేశం కలగడం కోసము వక్రతుండ గణపతి యొక్క రూపాన్ని ఆరాధించినట్లయితే, ప్రార్థించినట్లయితే, ఓం వక్రతుండాయ హుం అనేటువంటి మూల మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే రాహు ఇచ్చేటువంటి చెడు కర్మల నుండి వీళ్ళు బయటపడగలుగుతారు. రాహు ఇచ్చేటువంటి ఆటంకాలను, అడ్డంకులను తొలగించుకొని వీళ్ళు జీవితము సానుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. గ్రహం యొక్క చెడును శుద్ధి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గణపతిని ఆరాధించడం ద్వారా. మరి కేతువు ఇచ్చేటువంటి విచ్ఛేదనం, వేరుపాటు, భ్రాంతి సమస్యలు మీకు కేతు దశలో సంభవిస్తుంటే గజానన లేదా ఏకదంతం కలిగినటువంటి గణపతిని ఆరాధించడం ద్వారా మీకు ఆధ్యాత్మిక జ్ఞానము, అన్వేషణ కలిగేటువంటి అవకాశాలు, ఆధ్యాత్మిక జాగృతి కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కేతు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు తగ్గి మీకు నిర్ణయ శక్తి అధికంగా మారుతుంది, మార్పు సంభవిస్తుంది అని. మరి బుధుడు ఇచ్చేటువంటి సమస్యలు అంటే మాటల తడబాటు ఎవరికైనా మీ ఇంట్లో ఉన్నట్లయితే, లేదా మీకే అలా అనిపిస్తూ ఉంటే కూడా, అంటే బుధ దశలో బుధుడు బలహీనంగా ఉన్నాడు మీ జాతకంలో, బుధుని యొక్క మహర్దశ కావచ్చు, లేదా అంతర్దశ, ప్రత్యంతర, సూక్ష్మ అంతర్దశల్లో మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటే, మీ మాట వల్ల మీకు సమస్య వస్తుంది, ఇంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఆఫీసులో మాట్లాడినా కూడా మీకు సమస్యగా మారుతూ ఉంది అంటే అది బుధుని యొక్క ప్రభావంగా భావించి లంబోదర గణపతిని ఆరాధించడం ద్వారా మీరు బుద్ధి స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంటే బుద్ధి స్థిరత్వం ఉండదు కాబట్టి బుద్ధి స్థిరత్వాన్ని కల్పించడం కోసము గణపతిని ఆరాధించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కుజుడు లేదా గురువు ఇచ్చేటువంటి సమస్యలు, కుజుడు ఇస్తే కోపము, గురువు ఇస్తే జీవనానికి ఇబ్బంది, ఉత్తరకారకుడు, జ్ఞానకారకుడు, జ్ఞానంలో లోపం కలగడం, ఇటువంటి సమస్యలు మీ పిల్లలకు కానీ మీకు కానీ కలుగుతూ ఉంటే మీరు మహోధర అనేటువంటి గణపతి రూపాన్ని ప్రార్థించడం ద్వారా మీరు తీసుకునేటువంటి చర్యల్లో లోపం లేకుండా ఉంటుంది. అంటే కుజుడు యాక్షన్ ఓరియంటెడ్ కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి లేదా చేయడానికి, ఏదైనా ఒక పనిని చేయడానికి అందులో లోపం లేకుండా లేదా దాన్ని ఆలస్యం చేయకుండా, మీరు ఏదైనా ఒక యాక్షన్ చేయలేకుండా పోతున్నారు అంటే అది కుజుని యొక్క లోపంగా భావించాలి. మహోదర అనేటువంటి మహాగణపతిని ఆరాధించడం ద్వారా
మీ చర్యల్లో ఎటువంటి లోపం లేకుండా ఉంటుంది అనేది ఇక్కడ ఆగమ శాస్త్రం తెలియజేస్తుంది, వేదాలు. మరి చంద్రుడు ఏదైనా సమస్యను కల్పిస్తే అది భావోద్వేగాల పైన లేదా చంచలత్వం కలిగించడం, మానసిక చంచలత్వం, మానసిక గందరగోళం ఏర్పడుతూ ఉంది అంటే మనసు స్థిరంగా లేదు, గందరగోళంగా ఉంది, ఏ నిర్ణయాలు తీసుకోలేకుండా పోతున్నారు అంటే అప్పుడు చంద్రుడు యొక్క లోపం ఉంది అనే అర్థం. లేదా గోచర రీత్యా కూడా చెడు స్థానాల్లోకి వచ్చినప్పుడు కూడా మీకు ఇటువంటి 1-2 రోజులు మీకు అనిపించవచ్చు. ఆ సందర్భంలో కూడా వస్తున్నాడు గోచర రీత్యా మీ రాశిలోకి, లేకుంటే అష్టమ స్థానంలోకి, ద్వాదశ స్థానంలోకి. అంటే మీరు ఈ గణపతి యొక్క మూల మంత్రాన్ని చదవడము, పఠించడం ద్వారా మీరు సమస్యల నుండి గట్టెక్కగలరు. మరి చంద్రుడికి సుముఖ గణపతిని ఆరాధించడం ద్వారా మీ మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. మానసిక స్థిరత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో మీరు చేసేటువంటి ప్రతి పని మీకు ఆనందంగా ఉంటుంది. అదేవిధంగానే శుక్రుడు ఏదైనా సమస్యలు కల్పిస్తూ ఉన్నాడంటే స్త్రీల ద్వారా సమస్యలు వస్తున్నాయి. స్త్రీలతో ఏం మాట్లాడినా సమస్యగా మారుతూ ఉంది. లేదా మీ ఇంట్లో మీకు తెలియకుండా మీ ఇంట్లో ఆడవాళ్ళు అప్పులు చేయడం, అది మరలా తెలిసి బాధపడ్డం, ఇటువంటివి ఏదైనా జరుగుతూ ఉన్నాయంటే సిద్ధి గణపతిని ఆరాధించడం ద్వారా మీకు ఐశ్వర్యం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మీకు అంటే సిద్ధి గణపతిని ఆరాధించండి. ఈ సిద్ధి గణపతిని ఆరాధించడం ద్వారా మీరు ఈ ఆటంకాలు, అడ్డంకులు, ఆర్థికంగా వచ్చే నష్టాలకు, కష్టాలకు లేదా ఆటంకాలు, అడ్డంకులను తొలగించుకొని మీరు ఆర్థిక పుష్టిని ఏర్పాటు చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు గణపతిస్తాడు. కాబట్టి గణాలకు అధిపతి, ప్రథమ పూజ్యుడు అయినటువంటి గణపతిని ఆరాధించడం ద్వారా గ్రహ కర్మ విఘ్నాలను తొలగించేటువంటి నిర్వాహకుడుగా గణపతిని ఇవ్వడం జరిగింది. అంటే గ్రహాలు కర్మ ఫలదాతం, కర్మను అనుసరించుకుని వెళ్తూ ఉంటాయి అంతే. నువ్వు ఏ కర్మ చేసావో ఆ కర్మల్ని అనుసరించి నీకు ఫలితాలని ఇచ్చుకుంటూ వెళ్తుంటాయి. కాలచక్రంలో కాలానికి అనుకూలంగా వెళ్తూ ఉంటాయి. మరి అది నీకు కష్టం అనిపించినప్పుడు గణపతి కేంద్ర చైతన్యం, అంటే కర్మ చైతన్య కారకుడే, నిన్ను చైతన్యం చేయాలి, జాగృతి చేయాలి. ఆ కష్టాలను, ఆటంకాలను గట్టెక్కించేటువంటి మార్గాన్ని, జ్ఞానాన్ని అన్వేషించుకునేటువంటి శక్తి సామర్థ్యాలను నీకు ఆ సందర్భంలో ఇవ్వాలి. అలా కాదు అంటే లక్షలు లక్షలు అప్పులు చేసుకుంటూ జీవితాన్ని మీరు చాలా కష్టాల్లోకి నెట్టివేసేటువంటి పరిస్థితి ఏర్పడతాం. మీకు జ్ఞానోదయం కలిగి దానికి సొల్యూషన్ ఏర్పడేటట్లు గణపతిని ఆరాధిస్తే తక్కువ రోజుల్లోనే నువ్వు బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మీకు ఏది కష్టం అనిపిస్తుందో ఆ సందర్భంలో గణపతిని మొదట ప్రార్థించి ఆ తర్వాత ఆ గ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ప్రార్థించడం ద్వారా మీరు సమస్యల నుండి గట్టెక్కగలుగుతారు అనేది ఇక్కడ శాస్త్రం తెలియజేస్తుంది. కవిత మేడం హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి. కవిత మేడం ఉన్నారా? సార్ మిస్టేక్ లో బై మిస్టేక్. ఓకే రైట్. అదేవిధంగానే మనము మీ జాతక రీత్యా లగ్నంలో శని కానీ, రాహు కానీ, కేతువు కానీ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? పాపగ్రహాలు లగ్నంలో ఉన్నప్పుడు
శరీర లోపం, శారీరక సమస్యలు, అనారోగ్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. పాపగ్రహాలు శని ఆలస్యంగా మీకు ఆలోచనలు కల్పించడము, లేదా పాపగ్రహాలు మిమ్మల్ని చెడు ఆలోచనలు కల్పించడము, మాయా భ్రమలు కల్పించడం, రాహు కాబట్టి మాయా భ్రమలను కల్పిస్తూ మీ యొక్క జ్ఞానాన్ని అజ్ఞానం వైపు నెట్టివేయడం జరుగుతుంది. అంటే మీకు అంధకారం కనిపిస్తూ ఉంటుంది తప్ప చీకటి కనిపిస్తూ ఉంటుంది మీ జీవితం. మీరు ఒంటరిగా ఉండాలనేటువంటి మనసు కలగడము, ఆలోచనలు కలగడము, దాని నుండి బయటపడేటువంటి పరిస్థితి లేకుండా ఏదో విచారంగాను బాధపడుతూ ఉండేటువంటి ఆలోచనలు మీలో ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఓం వక్రతుండాయ హుం అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు మీరు బ్రహ్మముహూర్తంలో పఠించడం ద్వారా మీరు ఆ లగ్నంలో ఉన్నటువంటి పాపగ్రహాల యొక్క చెడు కర్మలను తొలగించుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక చతుర్థాన్ని తీసుకుంటే, చతుర్థం అనేది కేంద్రంలో గట్టి స్థానం, మనకు సుఖస్థానం అంట, మనకు సుఖాన్ని ఇచ్చేటువంటి స్థానం. ఇక్కడ ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయంటే మనం సుఖాన్ని కోల్పోతాం. ఇంటికి వస్తే నిద్ర పట్టక, ఇంటికి రావాలనేటువంటి బుద్ధి పుట్టక, ఇంటికి వెళ్తే అప్పుల వాళ్ళు వస్తారేమో అనేటువంటి భయము, ఆందోళన వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ ఇంటికి వచ్చినా కూడా భార్య పిల్లలు ఏదో ఒకటి అడగడము, తినేటప్పుడు కూడా వాళ్ళని బాధించడము, నిద్ర సరిగా పట్టకపోవడము, ఆలస్యంగా ఇంటికి రావడము, ఇటువంటి లక్షణాలు వీళ్ళలో మెండుగా ఉంటాయి చతుర్థంలో పాపగ్రహాలు ఉన్న. మరి వీరు కూడా సింధూర గణపతిని ఆరాధించడం ద్వారా వీరు ఆ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు ఇచ్చేటువంటి ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. మరి అష్టమ స్థానం, ఇది చాలా కష్టమైనటువంటిది. ఎన్నో నష్టాలను, ప్రమాదాలను చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రాహు కానీ, కేతు కానీ, లేదా శని కానీ, కుజుడు కానీ, ఇటువంటి పాపగ్రహాలు ఇక్కడ ఉన్నాయంటే ప్రమాదాలు జరుగుతుంటాయి, నష్టాలు సంభవిస్తుంటాయి. వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ప్రమాదంలో పడిపోవడమే కాకుండా వీళ్ళకి వచ్చేటువంటి వంశానుగుణంగా వచ్చేటువంటి ఆస్తులు కూడా కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం, ఈ విధంగా అయినటువంటి కష్టాలను వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీటిని తొలగించుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి వక్రతుండాయని అంటే ఏకదంత కలిగినటువంటి గణపతిని ఆరాధించడం ద్వారా కేతు ఇచ్చేటువంటి సమస్యల నుండి వీళ్ళు బయటపడగలుగుతారు, మీకు జ్ఞానోదయం కలుగుతుంది అని ఆ అష్టమ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలను బట్టి వాళ్ళకి పరిహారాలు కూడా మీరు తెలియజేయవచ్చు. ఇంకా దూర్వా గడ్డి సమర్పణ అంటే దీన్ని దూర్వా గడ్డి అంటే తెలుసు మీకు అందరికి కూడా. ఆ గడ్డి ఒక చిన్న కట్టలా కట్టడం, అట్లాంటివి ఒక 21 కట్టలు, కండెలు అంటారు దీన్ని, 21 కండెలు కట్టి గణపతికి ఆరాధించడము, లేదా గణపతికి మాలలాగా వేయడము, దీని ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగానే గణపతి అధర్వ శీర్ష పఠనం అంటారు. అధర్వ శీర్ష పఠనం, దీన్ని 21 సార్లు మీరు పఠించడం ద్వారా కూడా అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు, పాపగ్రహాలు చెడు కర్మలను ఇయ్యకుండా తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. గణపతి అధర్వ శీర్ష అనే పఠనం అని మీరు గూగుల్లో టైప్ చేసినప్పుడు వస్తుందన్నమాట. దాన్ని మీరు చదవచ్చు. దాన్ని ఉచ్చరించడము, పఠించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. మోదక నైవేద్యం పెట్టడం, మోదక నైవేద్యం చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటిది గణపతికి. కాబట్టి దూర్వా గడ్డి సమర్పణ, మోదక నైవేద్యము,
గణపతి అథర్వ శీర్ష పఠనం చేయడం ద్వారా మీరు ఎన్నో లాభాలను పొందవచ్చు. మీకున్నటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కారం మీకు లభిస్తుంది అనేది ఇక్కడ శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా చంద్రుడు తెలుపుకు కారకుడు కాబట్టి పాలరాయి విగ్రహము ఇలా కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో పాలరాయి విగ్రహం, గణపతి విగ్రహాన్ని పూజించడము, దాని ద్వారా చంద్రుడు ఇచ్చేటువంటి సమస్యల నుండి మీరు బయటపడచ్చు. అంటే లోపించినప్పుడు లేదా చెడినప్పుడు. ఇప్పుడు శని అనుకోండి విఘ్నరాజ, లేదంటే వక్రతుండ అంటే ఏకదంతం. రాహుకేతులు శనికి వీటికన్నిటికీ ఏకదంతం చాలా మంచిదని. అదే గురువు అనుకోండి, గురువు మీకు యోగ కారకుడు కాదు, పైగా పాపి, మీకు కష్టాలను ఇస్తున్నాడు ఆ దశలో లేదా అంతర్దశలో. అప్పుడు పసుపు గణపతిని ఆరాధించడం లేదా బంగారు గణపతిని ఆరాధించడం ద్వారా కూడా మీరు సమస్య నుండి గట్టెక్కుతారు. రాహు అనుకోండి సింధూర గణపతిని కూడా ఆరాధించవచ్చు. అలా అంటే గ్రహం యొక్క తత్వాన్ని బట్టి మీరు గణపతిని ఆరాధించుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు శని అనుకోండి నల్ల నల్ల రాయి. ఇప్పుడు అన్ని చోట్ల మనం వెళ్తే నల్ల రాళ్ళే కనిపిస్తుంటాయి. సో అన్ని గుళ్ళో కూడా నల్లటి రాయిని పూజిస్తూ ఉంటాం. అందువల్ల గుడికి వెళ్ళి గణపతిని ఆరాధించడం. ఇక్కడ ఇంట్లో అన్నప్పుడు మీరు పటాలు ఉంటాయి, నల్ల రాయి మీకు ఉండదు. అందువల్ల ఇక్కడ గుడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. నల్ల రాతిని ఆరాధించడం ద్వారా శని ఇచ్చేటువంటి సమస్యల నుండి మీరు గట్టెక్కగలుగుతారు అని. అలా గ్రహాన్ని అనుకూలంగా తీసుకుని కూడా మీరు ఇప్పుడు బుధుడు అనుకోండి పచ్చ మరకతం ఉన్నటువంటి గణపతిని లేదా పచ్చగా ఉన్నటువంటి గణపతిని ఆరాధించడం ద్వారా బుధుడు ఇచ్చేటువంటి ప్రతికూలతలను మీరు తొలగించుకోవచ్చు అనేది శాస్త్రం తెలియజేస్తుంది. ఇందులో మీకు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. గణపతిని గురించి మనము ఎలా కొన్ని స్థానాలు తీసుకున్నాం, గ్రహాలు తీసుకొని, పాపగ్రహాలు తీసుకొని మనం ఈరోజు జ్యోతిష పరంగా విశ్లేషణ చేయడం జరిగింది. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. ఎవరికేం లేదా?